ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం స్థానిక సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో సామూహిక యోగా కార్యక్రమం ఆయుష్ మరియు పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఇటీ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ రజిత, రాజన్న సిరిసిల్ల ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ నయింజా, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, సహాయ నోడల్ అధికారులు డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ సాయి దీప్తి, డిపిఎం తిరుపతి, రాజన్న సిరిసిల్ల జిల్లా క్రీడల యోజన శాఖ అధికారి అజ్మీర్ రామదాసు, డాక్టర్ పతంజలి సమితి సీనియర్ సలహాదారులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడపు రవీందర్, భారత్ స్వాభిమాన అధ్యక్షులు గుడ్ల రవి తదితరులు పాల్గొనగా యోగా డే ప్రాముఖ్యతను వివరించారు। దైనందిన జీవితంలో యోగా యొక్క ఆవశ్యకత ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని అన్నారు। మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరు యోగా ద్వారా సాధ్యమవుతుందన్నారు। యోగా ద్వారా ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత సాధ్యమవుతుందన్నారు। యోగా అనేది మనకి భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన వరం। దీన్ని మనం అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళగలిగామంటే అదంతా మనందరూ గర్వపడాల్సిన సందర్భం। ఇది ఇంత మంచి సాధన యోగాని మనందరం ప్రతిరోజు మన దిన కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలి। సో మనం ఏదైనా రోగాలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా అసలు రోగాలు అనేవి రాకుండా చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది। యోగా అన్నది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడేది। మనిషి యొక్క ప్రధాన లక్ష్యం మనం ఆధ్యాత్మికంగా ఎదగడమే। సో దానికి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది। ప్రతి ఒక్కరూ దీన్ని సాధన చేసి దాని యొక్క అందమైన ఫలాలను అందుకోవాలని ఆశిస్తున్నాను। ఆరోగ్యం మహాభాగ్యం చేయడం వల్ల చాలా మంచి బాగుంటుందని అనుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ వివిధ స్పోర్ట్స్ అండ్ లీగల్ క్రీడా శాఖ ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు। ఇంతకుముందు ఒకసారి కృష్ణాన్ని చేసినటువంటి అనేది ఒకటి దీనివల్ల లాభం ఏంటంటే నాకు కూడా సైన్స్ అనేది 3 రకాలు ఉంటాయి। దానిలో మనిషికి విపరీతంగా నొప్పి రావడం, దాన్ని బట్టి ఇట్లా వంగగానే దాని నిర్మాణం అక్కడ చాలా ఇబ్బంది పెట్టేటువంటి అది। నేను డాక్టర్ గారికి ఏంటి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే తప్పకుండా ఇది సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేస్తే బాగుంటుంది చాలా। నేను మళ్ళీ తెలుసుకుంటే ఏమైందా అంటే కేవలం ఇది ఆపరేషన్ ద్వారా పూర్తి కాదు, మళ్ళీ సంవత్సరాలకు 2 సంవత్సరాలకు రావడానికి అవకాశం ఉంది। ఒక్కొక్కరు 3-4 సార్లు ఆపరేషన్ చేస్తున్నారు। నేను ఆలోచించినాను మరి 2 సార్లు 3 సార్లు ఆపరేషన్ ₹1,00,000 అవుతాను, నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు పతంజలికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సైన్స్ ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటూ ఈ జలనేతి, ఈ సూత్రనేతి ఇవి 2 చేసుకుంటూ అలాగే ఏదైతే ప్రాణాయామంలో సుదీర్ఘమైనటువంటి బలమైనటువంటి శ్వాస ప్రక్రియ దాని ద్వారా ఒక 2-3 నెలల్లో ఆ సైన్స్ మొత్తం వేసి చాలా క్లియర్గా ఉన్నాను। ఇది దానికి ఉన్నటువంటి శక్తి। అంతకుముందు నాకు అంటే సాధారణంగా నేను చెప్తున్నానంటే ఈ ఆయుష్ అనే పదంలో ఆయుర్వేదం ఉంది, అలాగే యునాని ఉంది, హోమియోపతి ఉంది, అలోపతి ఉంది, సిద్ధ ఉన్నది, మళ్ళీ వస్తే ఆయుష్। దాని ద్వారా చాలా రోగాలు తక్కువ చేయడానికి అవకాశం ఉంది। కాకపోతే ఏంటంటే అది ఎక్కువ ప్రచారంలో ఉన్నది, నాకు కూడా అర్థం కాదు। దాన్ని మరి డాక్టర్స్ ఎవరైతే జిల్లా అధికారులు ఎవరైతే అవసరపడితే బోర్డు పెట్టి బయట వీలైనంత మటుకు ఆయుర్వేదం కూడా దీని ద్వారా రోగాలు నయం కావడానికి అవకాశం ఉంది। అందుకే ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు అష్టాంగ యోగం పతంజలి గారు చెప్పినట్టుగా అష్టాంగ యోగం నియమ ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ సమానం। అలాగే ఈ అష్టాంగ యోగం ఎట్లా ఉందో ఆయుర్వేదం కూడా 8 రకాలుగా మనం విభజించి ఆయుర్వేద ప్రక్రియ మనకు డాక్టర్ ఎవరైతే ఇప్పుడు ధన్వంతరి అంటాం, ఆయన కథ మళ్ళీ సమయం లేదు। ఈ రకంగా మనిషి ప్రతిరోజు చాలామంది నేను చూస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు। వాకింగ్ వల్ల లాభం వచ్చేది ఏంటంటే 10% మాత్రమే, మిగతా 98% మీకు శరీరానికి అడిగినట్టు అయ్యారు। దగ్గర బంధువులు ఎవరైనా అంటే ఒక తల్లి అందరూ, తండ్రి అందరూ, భార్య అందరూ, ఇంకోరు అందరూ। కానీ అసలైనటువంటి దగ్గర బంధువులు ఎవరంటే మన శరీరం।
మన శరీరం బాగుంది, మన శరీరాన్ని మంచిగా చూసుకుంటే కావాల పాటు మన పనిచేయగలుగుతాం, కుటుంబానికి న్యాయం చేయగలుగుతాం. మనమే రోగం అయిపోతే పిల్లలకి పోతారు, మన అమ్మలకి పోతారు. ప్రతి కుటుంబం గురించి ఆలోచించాలి. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్మాస్పూర్లో యోగా డేను ఘనంగా నిర్వహించడం జరిగింది. యోగా డే సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పూదరి కుమారస్వామి యోగా డే విశిష్టత, యోగాసనాల వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు వివరించారు. అదేవిధంగా విద్యార్థులంతా సూర్య నమస్కారాలు, యోగాసనాలు చేయడం జరిగింది. నిత్యం యోగా చేయడం వల్ల, అదేవిధంగా ప్రాణామయం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, దానివల్ల చదువుల్లో, క్రీడల్లో కూడా మనం రాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ రమాకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పూదరి కుమారస్వామి, ఉపాధ్యాయులు పాషం వెంకట్రామరెడ్డి, మైదంశెట్టి మల్లికార్జున్, కొప్పు లక్ష్మణ్, మల్లారెడ్డి, సంపూర్ణ భవానీ, భాస్కర్, వ్యాయామోపాధ్యాయులు దివ్య, నుగురి దేవేందర్ విద్యార్థులు పాల్గొన్నారు. యోగా డే నాడు కండక్ట్ చేసినందుకు మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మెయిన్ ఏంటిదంటే మనం ఇక్కడికి వచ్చినందుకు వట్టిగా చేసి పోడు కాకుండా మీలో ప్రతి ఒక్కరు అంటే వేరే వ్యక్తులకు అవగాహన కలిగించేటట్టు ఉండాలి. ఇక్కడికి వచ్చినందుకు మీరు చేసినందుకు సరే ఓకే జరిగింది, కాకపోతే మీలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క వ్యక్తికి చెప్పినా కూడా దీన్ని మన అంటే ఎల్లారెడ్డిపేట ఉన్నది, ఎల్లారెడ్డిపేటలో కొంచెం అవగాహన వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చిన ప్లెడ్జ్లో కూడా అదే విషయం చెప్పారు. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా వేరే వ్యక్తులకు చెప్పి డ్రగ్స్ అబ్యూజ్ చేసే వాళ్ళ గురించి లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా వాళ్ళలో మార్పు కల్పించినా మనము డ్రగ్ ఫ్రీ సొసైటీ కావడానికి అవకాశం ఉన్నది. దీనికి ఓ చిన్న ఉదాహరణ ఏంటిదంటే పంజాబ్ రాష్ట్రంలో ఏమవుతుందంటే ఒకనొక పరిస్థితులు వచ్చే వరకు పంజాబ్ రాష్ట్రం మొత్తం ఒక జనరేషన్ మొత్తము కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే డ్రగ్స్ చేయబట్టే ఆ జనరేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయి అక్కడ యూత్ అందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళు బయటకు రాని పరిస్థితిలో వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో జనరేషన్ టు జనరేషన్ అనే టెక్నాలజీ ఎస్ఐ గారు చెప్పినట్టు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది. మనం కూడా అడ్వాన్స్ పోవాలి, కానీ వెనుక డ్రగ్స్ అబ్యూజ్ చేసిన తర్వాత వెనుక పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. డ్రగ్ అబ్యూజ్ చేసిన పర్సన్ ఏం చేస్తాడంటే ఒక ఇంట్లో లోపల మూల కూర్చోవడము, లేకపోతే ఎవరితోటి కలవకుండా ఉండడం, మళ్ళీ డ్రగ్స్ ఇస్తేనే యాక్టివ్ అయితే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనివల్ల మిమ్మల్ని నమ్ముకున్న మీ అమ్మా నాన్నలను అదేవిధంగా సొసైటీకి మీ వల్ల ఏం లాభం ఉండదు. కాబట్టి మీరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీగా దీన్ని అడాప్షన్ చేసి మీ వల్ల ఏదైనా సహాయం చేస్తే రేపు అతను మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ వల్ల అతని లైఫ్ సెట్ అయిందని భావిస్తారు. కాబట్టి దీన్ని మీరందరూ ఆచరిస్తే ఆచరణలో పెడతారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 10 సంవత్సరాలుగా ప్రోటోకాల్ పాటించిన వ్యక్తులు ఇప్పుడు వచ్చి ప్రోటోకాల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, తమ కుటుంబం చదువుకున్న కుటుంబాన్ని మాకు ప్రోటోకాల్ ఎలా పాటించాలో తెలుసని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వరూప మాట్లాడారు. నిన్నటి రోజు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. తాము చదువుకున్న వ్యక్తులమని తమకు ప్రోటోకాల్ గురించి పూర్తిగా అవగాహన ఉందన్నారు. 10 సంవత్సరాలుగా మీరు పాటించిన ప్రోటోకాల్ ను తాను పాటిస్తున్నామని గుర్తు చేశారు. ఎంపీ నిధులతో 3వ వార్డులో పనులు ప్రారంభించినట్లు తాను చెప్పుకొచ్చామని, ఆ విషయం తెలియక చక్రపాణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆరోపించారు. 3వ ప్రజలు అమాయక ప్రజలేం కాదని అన్ని గమనిస్తున్నారని, 3వ వార్డు ప్రజల్ని నిలువున్న మోసం చేసిన ఘనత చక్రపాణికి దక్కుతుందని అన్నారు. వారి కుటుంబ సభ్యులు అసైన్ భూముల్ని ఆక్రమించుకొని జైలు పాలయ్యారని, అసంఘిక కార్యక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఇంకోసారి తమపై తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మలుపు శ్రీదేవి, ఎల్లె లక్ష్మీనారాయణ, కాముని వంట, కోడం అమర్నాథ్, సామల రోజా, కోడం అరుణ, కోడం సుధా, సాకర్ల లత, దుబాల వెంకటేశం, భీమవరం శ్రీనివాస్, ఆడపు జగన్, నక్క నర్సయ్య, కాజా మొయినుద్దీన్, బూట్ల మోహన్, వీరవేణి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా ఎంపీ తీసుకొచ్చిన నిధుల్ని మహేందర్ రెడ్డి వర్క్స్ అని చెప్పేసి వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను స్పెషల్గా మెన్షన్ చేశాను, కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను వాళ్ళకి చెప్పిన ఎంపీ ఫండ్స్ మరియు మహేందర్ రెడ్డి గారి ఫండ్స్ ద్వారా 16 లక్షల రూపాయలతో వర్క్ ప్రారంభించడం జరిగింది అని చెప్పాను. కానీ మీరు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆ ఎంపీ అనే పదం వినకపోయినట్టున్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాలి, మీరు బాగా డెవలప్మెంట్, మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరగలేదు అని చెప్తున్నారు కదా, మరి మీరు 5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, మీరు ఏం డెవలప్మెంట్ చేశారు సిరిసిల్లాకి? కనీసం వార్డుకి కాదు, మీరు సిరిసిల్లాకి కాదు కనీసం వార్డుకి కూడా మీరు తట్టడి మట్టుకోసిన పాపాన పోలేదు. మా వార్డు ప్రజలు అమాయకులు, 3వ వార్డు ప్రజలు అమాయకులు అని మీరు చెప్తున్నారు కదా, ఆ 3వ వార్డు అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసిరు.
నేను గెలిస్తే ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే లాగా ఉంటా, నేను వార్డు డెవలప్మెంట్ బాగా చేస్తాను, కేసీఆర్ పైన చెప్పినట్టు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తాను, అలాగే అని చెప్పేసి నేను గెలిచిన తెల్లారి నుండే రోడ్లు పోపిస్తాను, మొత్తం సిరిసిల్లాలో మన 3వ వార్డు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పేసి వాళ్ళని నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. మీరు ఏం చేసిరండి? కనీసం తట్టడు మట్టి కూడా పోయలేదు. ఆ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మీరు గమనిస్తున్నారా? 3వ వార్డు ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు కదా. అవును, నేను ప్రభుత్వ పరంగా నేను ప్రోటోకాల్ వ్యక్తిని కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టచ్చు. అది నా వార్డు కాబట్టి, అది రోడ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను. తప్పు లేదు కదా అందులో. మరి ఎందుకు మీరు ఫండ్స్ మాయని చెప్తున్నారు కదా, మరి మీరెందుకు స్టార్ట్ చేయలేదు? ఎందుకు దాదాపు సంవత్సరంన్నర అయింది. మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు వరకు స్టార్ట్ చేయలేదు? అవి ల్యాబ్స్ అవుతాయన్న ఉద్దేశంతో మరుగున పడ్డ ఫండ్స్ని తీసుకెళ్ళి మేము వార్డు డెవలప్మెంట్కి మేము చేయడం మొదలుపెట్టాము. ఎందుకు మీరు వర్క్ చేయరు, ఇంకోళ్ళని వర్క్ చేపియలేరా? మీ ప్రాబ్లం ఏంటి అసలు? అలాగే మీరు వర్క్ చేశానని చెప్తున్నారు కదా. 2023 జనవరిలో మన సిరిసిల్లాకు CDMA ద్వారా దాదాపు 40 కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ అయినాయి. కానీ మీ స్వార్థ బుద్ధితోటి అదేం చేశారంటే 2 ప్యాకేజీలు చేశారు. కామన్గా ఇవి ఏంటంటే ఇండివిజువల్ వర్క్స్ కింద వీళ్ళు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. కాకపోతే ఏంటి అని అంటే నేను వర్క్ చేయకపోతే నాకు వచ్చే కమిషన్ పోతుందేమో అని చెప్పేసి 40 కోట్ల రూపాయలని 22 కోట్ల ఒక ప్యాకేజ్, 18 కోట్ల ఒక ప్యాకేజ్ చొప్పున మీరు విడదీయడం జరిగింది. సాగిపోయినాయి. మీరు అప్పుడే వర్క్ చేసి ఉంటే, మీరు తొందరగా టెండర్కి వెళ్ళి టెండర్ ఓపెన్ చేసి వర్క్ చేసి ఉంటే మీరు ఇదివరకు కంప్లీట్ వర్క్ చేసేవాళ్ళు. కానీ మీరు వర్క్ చేయలేదు. అది ఎవరి అలసత్వం? మీ అలసత్వం. మీదే ఉంది కదా, అప్పుడున్న మంత్రి మీ మంత్రియే కదా, మీరే కదా చైర్మన్. మరి ఎందుకు వర్క్ చేయలేదు మీరు? ఎందుకు కమిషన్లు వర్కౌట్ కాలేదా? ఎందుకు చేయలేదండి మీరు వర్క్? మేము అడగలేకనా? మీరు ఇట్లా అంటున్నారు. ఈ మొదటి బైపాస్ లోపల మనకు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహము, అప్పుడు మన మొదటి బైపాస్ నిర్మాణం జరిగినప్పుడు R&B వాళ్ళు కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్తో పాటు మనకు ఫౌంటైన్ కూడా డెవలప్మెంట్ చేసి వేయడం జరిగింది. కానీ మీరు ఏం చేశారు? రీమాడిఫికేషన్ అని చెప్పేసి 70 లక్షల రూపాయలు మీరు దాన్ని శాంక్షన్ చేయించుకొని ఆ ఫండ్స్ తీసుకున్నారు. మరి ఆ 70 లక్షలు ఎక్కడ పెట్టిరు? అదనే చెప్పండి మీరు. అట్లనే ఆ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎక్కడిది? మన సిరిసిల్ల ప్రముఖులు కొందరు దాన్ని డొనేట్ చేయడం జరిగింది. మీరు ఆ విగ్రహానికి కూడా డబ్బులు పెట్టారు. ఎంత నీచమండి! అక్కడున్న 2 కొంగలకు కూడా పిలిచి తీసుకున్నారు మీరు. మేము అడగకపోయేపటికైనా ఇన్ని రోజులు. అలాగే మీరు క్రీడా ప్రాంగణం అని చెప్పేసి మీ తమ్ముడి పేరు మీద, దేవదాస్ అనే కాంట్రాక్టర్ పేరు మీద 30 లక్షల రూపాయల వర్క్ చేసారు. మరి క్రీడా ప్రాంగణాలు ఎక్కడ ఉన్నాయి? మీ మస్తం పదండి, మీరు చూపించండి. ఎక్కడెక్కడ మీ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయో సిటీలలో చూపించండి. మీ మస్తం మీ వెంబడి అన్ని దొంగ పనులు చేసుకుంటూ, దొంగ బిల్లులు తీసుకుంటూ 30 లక్షల రూపాయలు మీరు వెనకేసుకున్నారు. అట్లాగే మనకు TUFIDC నిధుల ద్వారా మనకు మీరు అంటున్నారు కదా 3వ వార్డు నేను మస్తు డెవలప్ చేసిన అని, దాని కింద మనకు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. వీళ్ళు ఎంతటి మహానుభావులు అంటే, మన వార్డులో ఉన్న వార్డు ప్రజలు మీరు ముఖ్యంగా గమనించాలి. మిమ్మల్ని ఎంత మోసం చేసిరో తెలుస్తుంది. మన వార్డులో రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ అతనికి ఎక్కడైతే ఉన్నాయో లింక్ రోడ్లు అని చెప్పేసి అతనికి ఎక్కడికైతే ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులను కలుపుకుంటూ ఇక్కడ నుండి మన విద్యానగర్ మెయిన్ రోడ్ పోచమ్మ రోడ్డు నుండి మన బైపాస్ రోడ్ వరకు లింక్ రోడ్లను పెట్టడం జరిగింది. మరి ఎందుకు వర్క్ చేయలేదండి? మీకు కమిషన్ వర్కౌట్ కాక మీరు కాంట్రాక్టర్ని పిలిచి బెదిరిస్తే అతని కామారెడ్డి కాంట్రాక్టర్ తిరిగి వెళ్ళిపోయిండు. అది మీ అలసత్వం కదా? మరి సరే, వెళ్ళిపోయిన తర్వాత 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటికి ఎందుకు పెట్టలేదు మీరు? ప్రజలని, మన వార్డు ప్రజల్ని మోసం చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. మా డెవలప్మెంట్స్ వాళ్ళు తీసుకొని వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఎవరండి మీరు మోసం చేసింది? ప్రజల్ని మోసం చేసింది ఎవరు? మీరు. మీ నీచమైన బుద్ధులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మేము ఒకటి చెప్తున్నాం, మీరు అసైన్డ్ భూములు ఆక్యుపై చేసుకొని చిప్పకూడు తిన్న జీవితాలు మీ, అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ లాడ్జుల్లో దొరికిన బ్రతుకులు మీ, మున్సిపల్ లేఅవుట్లో ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్న జీవితాలు మీరా మా గురించి మాట్లాడేది? నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేకుండా బ్రతుకుతున్నాను నేను, నా భర్తగాను. మేము ఎలా వచ్చామో అలాగే దిగిపోవడానికి మేము రెడీగా ఉన్నాం. దిగిపోయేటప్పుడు వాళ్ళ మీద ఎట్లాంటి మచ్చ లేకుండా మేము దిగిపోతాం. అంతేగాని మీలాగా మోసం చేసింది వ్యవస్థ కాదు మాది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీరు ఏం చేసిరు అని.
మీరు తినండి, మీ తమ్ముళ్ళకు వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి కదా, మీరు తినే అన్నం ఎక్కడి సన్నమన్నం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. విన్నారా? మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి నేతన్న కానీ ప్రతి వ్యక్తి కూడా చాలా సంతోషపడుతున్నారు. సన్నబియ్యం ఎవరైతే ఉన్నత వర్గాలు తినే తిండి మనం తింటున్నామని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తోందని, అనేక ఆరోగ్య సమస్యలు అధిగమించాలంటే యోగా ఒక మార్గమని ముస్తాబాద్ ఎస్ఐ చిందనం గణేష్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి రాజిరెడ్డి ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, అధికారులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొని యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం యోగా దినోత్సవ ప్రాముఖ్యత గురించి వక్తలు వివరించారు. ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో మానవ జీవిత కాలంతో పాటు వేగంగా ప్రయాణిస్తోందన్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు దరిచేరుతున్నాయని వెల్లడించారు. వీటన్నింటినీ అధిగమించాలంటే యోగా ఒక మార్గమని వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం గంట పాటు యోగా చేసినట్లయితే అనారోగ్యాల బారిన పడకుండా ఎక్కువ కాలం జీవిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా మనసుకు ఉత్తేజాన్ని ఇచ్చి శరీరాన్ని చైతన్యపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని యోగా అందిస్తుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా యోగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు, భాజపా మండల అధ్యక్షుడు సౌల క్రాంతి కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంతగౌడ్, భాజపా జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, చిట్నేని శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. ఫింగర్ తోటి చెవిని మూసేయాలి. ఈ విధంగా పెట్టుకోవాలి సార్. యోగా అనేది మనము ఉదయం చేసుకుంటాం. ఇందాక చెప్పింది కదా హనుమంత్ గారు, మనము ఈ సమయం లోపల మన ఇంటికి ఎవరు రారు, మనం ఎవరింటికి వెళ్ళాం. అంటే సమయం వృధా కాదు. ఉదయం 4 గంటలు కనుక లేచి మనము యోగా కార్యక్రమం ప్రారంభిస్తే మన సమయం ఎక్కడ కూడా వృధా కాదు. నెంబర్ 2, సార్ చెప్పింది ఇందాక ఆరోగ్య సూత్రాలు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులందరికీ కూడా మీరు ఇందాక సార్ చెప్పినట్టు అనులోమ విలోమ కానీ, కపాలభాతి కానీ, ఈ యోగా కార్యక్రమాల వల్ల మనకు మనశ్శాంతి ఏర్పడి మనకు అంటే చదివినప్పుడు శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చదివింది మంచిగా అర్థమవుతుంది, చాలా కాలం గుర్తుంటుంది. రెండవది, ఊపిరితిత్తుల నుండా గాలి పీల్చుకొని వదిలేసినప్పుడు మనం ఊపిరితిత్తులు బాగా పెద్దగా అయితే మామూలు శ్వాస లోపల అంత దీర్ఘంగా శ్వాస తీసుకోలేదు. అందరం కూడా యోగా చేద్దాం. మరి ఈ సభావేదికగా నేను మామూలుగా యోగా టీచర్ని, రామ్దేవ్ బాబా దగ్గర ఒక 10 రోజులు యోగాసనాలు స్వయంగా నేర్చుకోవడం జరిగింది. మీకు ఎవరికైనా మరి నేర్పియాలి అంటే అవసరం అనిపిస్తే తప్పకుండా నేర్పిస్తా. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీకు అందరికీ దీనివల్ల ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చేయడం వల్ల అనేక రకాల మానసిక రుగ్మతలకు కూడా, శారీరక రుగ్మతలకు కూడా మనకు పరిష్కారం ఉంది యోగాలో. భారతీయ మన పురాతన పద్ధతుల్లో ఒకటి, ఈ మధ్యలో అది మళ్ళీ మేల్కొల్పబడ్డది మన గవర్నమెంట్ ద్వారా. ఈరోజు అన్ని పాఠశాలల్లో, అన్ని స్కూళ్ళల్లో, అన్ని ఆఫీసులలో యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా మా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా మేము కూడా భాగస్వాములమై దీని మీద ప్రాచుర్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇందుకు సహకరించిన మన స్కూల్ వాళ్ళకి, ఇక్కడికి హాజరైన పెద్దలందరికీ, విద్యార్థులందరికీ థ్యాంక్ యూ అండి.
ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో నేడు రేపాక గ్రామ పంచాయతీ వద్ద మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించారు. రేపాక గ్రామంలో 39 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కథ మల్లేశం, దయాసాగర్, గూడబాబు, రడం సుజాత, ఎట్ల అనిత, ఇందిరమ్మ లబ్ధిదారులు మాసం సురేఖ, రడం లత, ముత్తవ, వర్షిత, సరిత, జోగు హారతి, పోతిగంటి స్వరూప, యాగండ్ల కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలు అవకతవకలు జరిగినట్లు కొంతమంది చేస్తున్న ఆరోపణ అవాస్తవం లేదని అన్నారు. ఇలాంటి ఆరోపణ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి వాళ్ళ బాక్స్ పెట్టు 400 నుంచి 600 వరకే లోపల ఉండాలి. పిల్లర్స్ అనేది ఓన్లీ బేస్మెంట్ వరకే కావాలి. బండతో కట్టుకున్న మేడం బేస్మెంట్ పిల్లర్లు అవసరం లేదంటే నడవదు. ఖచ్చితంగా మళ్ళీ అర్థం తిరిగి వేసేయాలి. ఇక పైన మీరు పిల్లర్లు వేసినా ఏమున్నా మనకు సంబంధం లేదు. డైరెక్ట్ గోడ పెట్టేసుకొని స్లాబ్ చేసుకోవచ్చు. ఎట్లా వీలైతే అట్లా మనకు పరిస్థితుల్లో ఇసుక ఫ్రీ వస్తుంది. ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తరపున ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారికి రేపాక తరపున నాయకత్వం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ నాయకత్వం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ నాయకత్వం రేపాకకి సత్యన నాయకత్వం రేపాకకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన కవంపల్లి సత్యన నాయకత్వం రేపాకకి ఇండ్లు ఇచ్చిన కవంపల్లి సత్యన నాయకత్వం రేపాకకి ఇండ్లు నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్. తిట్టద్దు మళ్ళీ లైన్కి నా పేరు యాగండ్ల బొమ్మయ్య. నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. పైసలు అడిగిండ్రు, పైసలు ఇచ్చినామని ఎవరో పుకారు చేసారు. నేను ఎవరికి ఇవ్వలేదు, ఎవరు నన్ను అడగలేదు. ఒక్క రూపాయి కూడా నేను ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నన్ను అడిగిన వాళ్ళు కూడా లేరు. మాకు మా పేరు భారతవ, ఇందిరమ్మ లబ్ధిదారులు. మాకు ఇల్లు లంచం అడిగిరని డబ్బులు అడిగిరని బదనాలు చేస్తారు. మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము ఎవరికి ఇవ్వలేదు. పట్టిగా బదనాలు చేసి మాకు రాకుండా చేస్తున్నారు. అంత అన్యాయం. రానంలత, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మమ్మల్ని పైసలు అడిగిరని పుకారు చేసిరట. మమ్మల్ని ఎవరు డబ్బులు అడగలేదు, మేము ఎవరికి ఇవ్వలేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందున మేము కమిటీ సభ్యులకు డబ్బులు ఇచ్చినామని పుకారు చేస్తుర్రు. మేము ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. కనీసం టీ కూడా వాళ్ళు మా దగ్గర తాగలేదు. సిరిసిల్ల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం 8వ వార్షికోత్సవం పురస్కరించుకొని సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు మరియు యజ్ఞం నిర్వహించారు. మహిళలు భారీగా తరలివచ్చి ఇట్టి కుంకుమ పూజలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. తమ కుటుంబ సభ్యుల్ని చల్లగా చూడాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు. Chao.
రైతులను బాగుచూడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా రైతు భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి చిత్రపటానికి శనివారం రాచర్ల బొప్పాపూర్లో మాజీ సర్పంచ్ బాలరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద 7 ఎకరాల వరకు ఎకరానికి 6,000 చొప్పున వేయడం జరిగిందన్నారు. ముందుగా రైతు రుణమాఫీని కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక ఏర్పరిచి వారిని బాగుపరచడమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పేద ప్రజల కోసం సన్న బియ్యం ఇవ్వడంతో పాటు మహిళల్ని కోటీశ్వరులు చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, బుగ్గా కృష్ణమూర్తి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, జిల్లా కార్యదర్శి కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు సూడిద రాజేందర్, చెట్టుపల్లి బాలయ్య, మిండే శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, రవీందర్, నారాయణ రెడ్డి, నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, గంటా బుచ్చగౌడ్, దండు శ్రీనివాస్, పొన్నాల మల్లారెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం సిద్ధమైతుంది. ఒక్కటే చెప్తా ఉన్నాం, రానున్నటువంటి రోజుల్లోపట కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏ వ్యక్తి కానీ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే జడ్పీటీసీ వరకు ఏ అభ్యర్థిని నిలబెట్టినా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన వేసి అఖండ మెజార్టీతో గెలిపించేటువంటి రోజులు చాలా దగ్గర లోపల ఉన్నాయని చెప్పి ప్రభుత్వం దీర్ఘకాలమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది. తాత్కాలికంగా కాకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడం లోపల ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలను మనం అమలు పరుస్తున్నాం. మహిళలను చూస్తూ ఉన్నాం, బస్సుల లోపల ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇండ్లు కూడా ఈరోజు మంజూరు చేయడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల లోపల ఇంకా కొంతమంది బీదవారు పేదవాళ్లకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని 2వ దఫా కూడా ఈ వారం లోపలనే ఇల్లు ఇవ్వడానికి ఒక నిర్ణయానికి కూడా ప్రభుత్వం ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడకుండా పేదవాళ్ళు ఎక్కడున్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పేదవాళ్ళు ఎక్కడున్నా వెతికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్లకు రాయడం జరుగుతుంది. గత ప్రభుత్వాల లోపల నాయకులు ట్రాక్టర్లు రాసుకోవడం కానీ నాయకులకు బీసీ బంధు, నాయకులకు ఎస్సీ దళిత బంధు వాళ్ళు ఆ విధంగా చేసారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ విధంగా ఉండదు. బడుగు బలహీన వర్గాలు పేదలు ముఖ్యంగా రైతుల పక్షపాతి. ఈరోజు వడ్ల మీరు చూసిరు, 1 కిలో కూడా దళార్తనం లేకుండా నేరుగా వడ్లను కొనుగోలు చేయడం జరిగింది. బోనస్ కూడా ఈ వారం రోజుల లోపలనే వాళ్ళకి వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక రైతుగా ఆయన చేసేటువంటి ఏదైతే వ్యవసాయం ఉన్నదో ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం రైతులకు అండగా నిలబడుతుంది ఈ ప్రభుత్వం. మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి రైతులందరికీ మహిళలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో రైతులు కార్యకర్తలు అందరూ మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతు భరోసా స్టార్ట్ అయింది కాబట్టి దాని మూలంగా ప్రతి ఒక్క రైతులు సంతోషంగా ఉన్నారు. అన్ని రకాల అందుబాటులో కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు అందుబాటులో ఉంటుంది, గరీబ్లకు అందుబాటులో ఉంటుంది, పేదవారి కుటుంబాలను ఆదుకునే పార్టీ ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ప్రతి విలేజ్లో ఎక్కడ కానీ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి అంటే ప్రతి ఊర్లో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కూడా రైతులకు అందుబాటులో వండుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కటి అప్పుడు ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు ఇస్తామని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఒక్కటి కూడా తప్పకుండా 6 గ్యారంటీలు అమలు పరుచుకొని ఆ రోజు చెప్పని కూడా ముందుకు తీసుకెళ్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే నిజంగా మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పద తప్పదు. మన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా మాట ఇచ్చి తప్పకుండా పనిచేస్తుండో ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే విధంగా అదే అడుగుజాడలో నడుచుకుంటూ పాలిస్తారు. కాబట్టి ప్రజల పార్టీ, ప్రజల సేవ చేసే పార్టీ. అప్పుడే చెప్పిండు ముఖ్యమంత్రి వాళ్ళు, మేము ప్రజల సేవకులం పాలకులం కాదు, ఏదున్నా మేము ఇంటికొచ్చి పనిచేస్తాము అనే ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట తప్పకుండా చేస్తుండ్రు. ఆ కాంగ్రెస్ పార్టీకి
మనం ఎల్లకాలం అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గొప్పాపూర్ గ్రామస్తులందరికీ పేరు పేరు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం తప్పించిన వ్యక్తి అన్నారు. తన చివరి తుది శ్వాస వరకు తెలంగాణ కోసం ఉద్యమించిన మహోన్నతమైన నేత జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆయన అడుగు జడలో భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటగయ, పట్టణ అధ్యక్షుడు చిందెం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి కుంభాల మల్లారెడ్డి, మాన్య రవి, కల్లూరి రాజు, ఎండి సత్తార్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజు లేకపోతే అక్కడ నిలబడమంటారా? కీర్తిశేషులు తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర సాధకులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నమస్సుమాంజలు అంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా రాష్ట్ర సాధన కోసం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి వెంట నడిచి రాష్ట్ర సాధన అహింసా పద్ధతిలో గాంధీయ మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి భారతదేశంలోని పార్టీలన్నింటి అభిప్రాయం తీసుకొని పార్టీలన్నింటి మద్దతు కూడగట్టడంలో రాష్ట్ర సాధన ఉద్యమం నిర్మించడంలో తన వంతు పాత్ర పోషించి జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పరితపించి అమరులైనరు. రాష్ట్రం సాధించిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద విశ్వవిద్యాలయం అట్లాగే ఒక జిల్లాలు ఏర్పాటు చేసి వారి పేరును తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా జయశంకర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి పేరు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుంచుకునే విధంగా వారికి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే తరాలు కూడా వారి మార్గదర్శకత్వంలో నడిచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరొకసారి అందరం పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిన్నటి రోజు గజ్జెల కాంతంపై భారత రాష్ట్రపతి నాయకులు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఒక దళితుని ఇంకొక దళితుడు కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగుల రాములు మాట్లాడారు. నిన్నటి రోజు భారత రాష్ట్ర సమితి నాయకులు చేసిన వ్యాఖ్యలు ఖండించారు. దళితుల అభ్యున్నతి కోసం ఉద్యమించిన మహోన్నతమైన వ్యక్తి గజ్జెల కాంతమని, అలాంటి నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గజ్జెల కాంతం దొరల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటల్ని దళితులమైన మనము ఎందుకు విమర్శించుకోవడమని ప్రశ్నించారు. మనది మనమే విమర్శించుకుంటే మనం మనుగడ ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు. ఇంకోసారి గజ్జెల కాంతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించదలేదని రాముడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంసాల మల్లేశం, గొట్ట లింబాద్రి, వీరవేణి మల్లేష్ యాదవ్, వంకాయల భూమయ్య, ఎడ్ల తిరుపతి, ఎడ్ల లక్ష్మీపతి, సావనపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు సోదరులు నాయకులు, టీఆర్ఎస్ నాయకులు మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. గజ్జెల కాంతమని ఒక దళిత నాయకుడు, తనను పట్టుకొని ఇష్టానుసారమైనటువంటి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మనము మన వాదము దళిత వాదము,
మనం దళితుల పక్షం ఉండవలసిన సొంటలము. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, నిజమే దళితులు ఐక్యత ఉండాలని చెప్పి గద్దెల కాంతం విషయము మీకేమన్నా తెలుసా? ఆయన 82 నుంచి బీఎస్పీలో మేము అందరం కలిసి పనిచేసినాం. ఒక ఉద్యమ నాయకుడు ఆ రీతిలో ఉంటున్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడడం అనేది సరియైంది కాదని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోతే గద్దెల కాంతము కేటీఆర్ గారిని తిట్టిండు. మరి కేటీఆర్ గారిని తిడితే వెలుమలు ఏం చేస్తుండే? వెలుమలు ఎందుకు తిడతలేదని నేను ప్రశ్నిస్తున్నా. కోట్లాది కొట్టు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టికెట్లు కొట్టోళ్ళు, బస్ టికెట్లు కొట్టోళ్ళు, ఇలా లెక్చర్ కారణం తిరుగుతారు, వేల కోట్ల రూపాయలు సంపాదించాయా? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? దళితులమే మనం మాట్లాడవద్దు అని చెప్పినాము. మీరు ఎట్లా మాట్లాడుతారు? మీరు దాన్ని పునర్విమర్శ చేసుకోవాలి. నువ్వు కేటీఆర్ తిట్టిండు, ఒక దొర తిట్టినాయా? దాన్ని ఎదుర్కొందాం. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాము. టీఆర్ఎస్లో ఉంటున్న ఒక పరిస్థితిలో ఉంటున్న సొంటలో మేము విమర్శించడం కాదు, మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం సమస్యలు అంటుండి. మనం విమర్శించుకోవాలి. విమర్శ ఆత్మవిమర్శ సద్విమర్శగా చూసుకోవాలి. మనం దళితవాదం అనేది మీకు గుర్తు చేస్తున్నాము. ఏదైతే దళితులను కొట్టిండని చెప్పి దళితులందరూ నేరల ఇష్యూలో కొడితే ఆ ఇష్యూలో దేశవ్యాప్తంగా సంచలనమైంది. అందులో గద్దెల కాంతం కూడా ఆ ఇష్యూను మీనా కుమార్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ తీసుకొచ్చి సిరిసిలకు తీసుకొచ్చే పరిస్థితి చేసిన గద్దెల కాంతము చాలా ఉద్యమ నాయకుడు, బీఎస్పీ నుంచి మేము చూస్తుంటున్నాము. అట్లాంటి వ్యక్తి ఒక ఫంక్షన్ పోయి రాగా టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ కేటీఆర్ గారు ఆయనను డంక్ అండ్ డ్రైవ్ వేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆ ప్రభుత్వం ఒక దళితుని పట్టుకొని అంత ఘోరమైనటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చేసిండు. ఆ పరిస్థితిలో ఎవరు ఖండించలేదే, దొర చేస్తున్నది ఎవరు మాట్లాడలేదే. పోతే ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ ముఖ్యమంత్రి అని చెప్తుండ్రు, ముఖ్యమంత్రి చెప్తుండ్రు 6 గ్యారంటీలు అంటుగా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని గ్యారంటీలను అమలు చేశారు? చేతపత్రం లేండి. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారా? దళితులు ముఖ్యమంత్రి అన్నారు, నెరవేర్చిండ్రా? దళితులకు అనేక రకాల సప్లా నిధులు అన్నారు, అది నెరవేర్చిండ్రా? ఇంటికో ఉద్యోగం అనేది నెరవేర్చిండ్రా? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసుకుంటూ వస్తుండు, అన్ని రకాలుగా ఒక్కొక్కటి సర్దిసుకొని వస్తున్న పరిస్థితి ఉంది. ఇలా మరొక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇది నీ విధానం కరెక్ట్ కాదు అని చెప్తుంటాడు. ఎందుకంటే కాంతంను పట్టుకొని నువ్వు మొగోడా నువ్వు మొగడువైతే రుజువు చేసుకో అంటున్నావు. అది తప్పు. అది రుజువు చేసుకుంటే దానికి వేరే అర్థం వస్తుంది. ఆ అర్థాన్ని నేను ఇప్పటి వరకు నువ్వు మాట్లాడే తీరును మార్చుకో. ఈ వరకు కూడా చెప్పినాము, నువ్వు అవసరమైతే నువ్వు రుజువు చేసుకోమని, నువ్వు మొగనివైతే అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో అది మార్చుకోమని చెప్తుంటున్నాము. రెండో విషయం పోతే మనం దళితులము. ఇవాళ సిరిసిల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న కాలంలో ఇవాళ దళితుల భూములను సిరిసిల్లలో మాలామాదిగలై 200 ఎకరాల భూములు ఆయకట్టు మీద ₹1 ఇవ్వలేదా? దాని మీద మాట్లాడతలేవు. ఇవాళ మండపల్లిలో తీసుకున్న భూములు 100 ఎకరాల భూములు దళితులే తీసుకున్నారా? ₹1 ఇవ్వలేదు. దళితులకు ఏం డెవలప్ చేసిందా? నేను ప్రపంచ దేశాలను అభివృద్ధి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇదేనా దళితుల భూములు తీసుకొని? సిరిసిల్ల టౌన్లో సంజీవయ్య నగర్లో కాలనీలో నీళ్ళు వచ్చి పోతుంటే ఒక కంచెలో చనిపోతే 5 ఏళ్ళు ఫిలాప్ చేయలేదయ్యా. అట్లనే అర్బన్ బ్యాంకులు కూడా ఫిలాప్ చేయలేదు 5 ఏళ్ళు. ఇదేనా దళితుల అభివృద్ధిని? అదే రీతిగా పోతే ఇదే కేకే మహేందర్ రెడ్డి కలెక్టరు వచ్చి ఆ ఇళ్ల చుట్టూ తిరిగి నడుమంట నీళ్ళలో తీసుకొచ్చిందని ప్రజలు గుర్తిస్తారయ్యా. స్థానిక ఎమ్మెల్యే గుర్తించలేదా? ఎందుకు రాలేదు? ఎందుకు పరామర్శించలేదయ్యా? కేటీఆర్ గారు రావాల్సిందే కదా, రాలేదు. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద పోతే ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో పోర్ట్ ట్రాఫిక్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా విషయాల్లో జరుగుతుంటున్నాయి. ఆ విషయాల్లో జరుగుతున్న పట్టుకొని ట్రాపింగ్ చేసినామంటే కేటీఆర్ అంటాడు భార్య ఫోన్ కూడా ట్రాప్ అయింది, నా భార్య నేను ట్రాప్ చేస్తే ఫోన్ అంటాడు. ఎంత సిగ్గుకరమైన మాటలే అవి. భార్య ఫోన్ డ్రాప్ చేస్తుందంటే భార్య మీద నమ్మకం నేను పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి. తెలంగాణ అసలు ప్రపంచ దేశాలు ఎదుగుతుండు, ప్రపంచ దేశాలు అంటున్నారు. ప్రపంచ దేశాలు ముక్కు మీద వేలేసుకుంటుంది. కాబట్టి మేము చెప్తుంటున్నాం, ప్రపంచ దేశాలు ఎంత దోసుకున్నారు. పోతే మీకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం, మీకు ధైర్యం ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. రెండో విషయం లేదంటే మేము ప్రజాకోర్టు పెడతాం. సిరిసిల్లలో ఎన్ని దళితుల భూములు వేయనాయి, అవిటికి ఎందుకు నిర్వాసనం జరగలేదు. కాబట్టి ఇవన్నింటినీ కూడా మీరు ఆ దళితుల భూములు ఎంతెంత జరిగినాయి, ఏం జరిగింది,
టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టాలను కొలుగు వచ్చి ఏదైతే ఉంటున్నటువంటి సబ్లా నిధులను మాయం చేసిరా భాగీరథ పెట్టారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు పీకినాయా? ఎక్కడ కూడా దళితుల అభివృద్ధి లేదు, ఇంకొక ఉద్యోగం లేదు. దేశానికి వెన్నుముక్క అయిన రైతును గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ నేపథ్యంలోనే రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను అందిస్తుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెంలో రైతు భరోసా నిధులు విడుదల చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్రామ శాఖ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామ రైతులతో కలిసి సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి హామీ నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారులతో మళ్లీ సర్వే చేయించి కేవలం పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇలా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ భాజపా పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆ 2 పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. కావున రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగపల్లి ఎల్లాగౌడ్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జిల రాజు, గూడెం గ్రామశాఖ అధ్యక్షులు నడిమెల, గూడెం గ్రామశాఖ అధ్యక్షులు సడిమెల బాలయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిక్నేని అంజన్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొప్ప శంకర్, ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి మహేందర్, సీనియర్ నాయకులు ఓదల శ్రీను, బొప్ప వెంకటరమణ, బొప్ప విష్ణు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గ్రామశాఖ మండల కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో మన గౌరవనీయులు రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని రైతు పక్షపాత ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమం బస్టాండు మహాత్మా గాంధీ కాంగ్రెస్ గద్దెల వద్ద ఈనాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి సాగులో ఉన్న ప్రతి ఎకరాకు కూడా ఈరోజు రైతు భరోసా నిధులను గత 6 రోజుల క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. మరి ఆ విధంగా రైతులందరి కళ్ళల్లో సంతోషం చూసి నాటకు ముందే దున్నుకల్లప్పుడే రైతుకు అందించినట్లయితే ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. మరి అందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులను భాగస్వాములను చేసుకుంటూ ఈ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 16 నెలల కాలంలోనే 2 సార్లు రైతు భరోసా, ఒకసారి రైతు రుణమాఫీ 72,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు భూముల్లో అవకతవకలు జరిగినాయని ప్రతి గ్రామానికి రెవెన్యూ సదస్సులు పెడితే మా గ్రామంలో ఉన్న జనాభా 4,600, ఈ ఊరుకున్న పొలిమేర 2,642 ఎకరాల్లో 185 మందికి సమస్యలు ఉన్నాయి. మొన్న రైతు రెవెన్యూ సదస్సులో 9వ తారీఖు నాడు 185 మంది అంటే ఇన్ని సమస్యలు సృష్టించిపోయిన గత పాలకులు చేసిన పాపం ఇదంతా, వాళ్ళు చేసిన తప్పులు. ఇంక ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఒకళ్ళ భూమి ఒకళ్ళకెక్కించు, చచ్చిపోయిన భూమి ఒకళ్ళకెక్కించు. దానికి చక్కటి ఉదాహరణ ఈ గ్రామంలో ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన 3.5 ఎకరాల భూమి 30 సంవత్సరాల క్రితం కొనుక్కొని వాళ్ళు మామిడి చెట్లు పెడితే మామిడి చెట్టు కాయలు కాస్తున్నాయి. గత 10 సంవత్సరాలు మామిడి చెట్ల కాయలు అమ్ముకొని వాళ్ళు బతుకుతారు, వాళ్ళు శ్మశాన వాటికి పెట్టుకున్నారు. అదే ఎవరికో మళ్ళీ ఇప్పుడు త్వరలో పడ్డది. వాళ్ళు చేసిన తప్పులు తిట్టుకుంటాయి. అవన్నీ సరిగ్గా రైతు కార్యక్రమం ముందు తీసుకొని ఈ కార్యక్రమంలో ముందు పోతూ రైతు పక్షపాతిగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి గారు మరి మంచి ఆయుష్ పోసుకొని ఈ కాంగ్రెస్ పార్టీని మరింత ముందు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో మరి ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పెద్దలు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి మరి గూడెం గ్రామానికి చెందిన రైతుల ద్వారా మరి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. రైతు భరోసా మరి జూన్ నెలలోనే ఇప్పుడు తుకాలు పోసి దుంతునం పెట్టుబడి సాయం కింద మరి మాకు ఈ ప్రభుత్వం వెన్నంటి ఉంది. మరి మా ఖర్చుల కోసం మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి
రైతాంగానికి మొత్తం కూడా రైతు భరోసా కల్పించడం మాకు ఆనందం కల్పిస్తున్న ఉద్దేశంతో మరి ఇవాళ గూడెం గ్రామంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇవాళ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇవాళ మహిళలే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, యువతే కావచ్చు, రైతాంగమే కావచ్చు, ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా సంతోషం వ్యక్తం చేసే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది. మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ రెండు కూడా జోడు గుర్రాల మీద ఈ ప్రభుత్వం స్వారీ చేస్తూ మరి ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ విధంగా రైతుల యొక్క పంట పూర్తిగా ఒక గింజ కూడా నానినప్పటికీ కూడా గింజ లేకుండా పూర్తిగా కొనుగోలు చేసినాం. అదేవిధంగా ఇలా రైతు భరోసా ఇచ్చినాం, అదేవిధంగా రైతు బీమా ఇచ్చినాం, అదేవిధంగా సన్న వడ్లు ఏవైతున్నాయో దానికి మరి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ 16-15 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1,01,726 కోట్ల రూపాయలు ప్రభుత్వం మొత్తం రైతాంగం మీద ఖర్చు పెట్టింది. మరి ఇది ఈ ప్రభుత్వము మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ చెప్తా ఉన్నాం, ఇది ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఈ విధంగా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేస్తూ ఉంటే మాకు ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణను చూడలేక ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు రెండు పార్టీలు కూడా మాపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు, గత 10 ఏళ్లలో మీరు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇలా గూడెం గ్రామంలో పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మేము ప్రజలందరూ కూడా ఈ మండల ప్రజానీకాన్ని కూడా అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను, వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇటు మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అటు జెడ్పీటీసీ కావచ్చు, ఇటు ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు కానీ ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొత్త చెరువు పార్కులో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగా దినోత్సవం పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్త చెరువు బండిపై వేడుకలు నిర్వహించారు. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్య పరిరక్షణకు యోగా సాధన అత్యంత కీలకమని జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ప్రస్తుత గజిబిజి జీవితంలో ప్రతిరోజు యోగా సాధనతో ప్రశాంతమైన జీవన విధానాన్ని కొనసాగించవచ్చన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేస్తూ మన శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ప్రధానమంత్రి మోదీ చొరవతో ప్రపంచానికి మరొకసారి మన ప్రాచీన యోగా విధానాన్ని పరిచయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, యోగా గురువు పల్లికొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిదానంగా శ్వాసను వాడుతూ మొత్తం వెనుకకు లాగుతూ తల మోకాలు చుట్టుపైన ఇలా ఒక పురుషాసనం చేద్దాం. పురుషాసనం చేయాలంటే మీరు ఇట్లా నిలబడండి, ఇలా మోకాలు నిలబడండి, మోకాళ్ళ పైన నిలబడండి, మధ్యలో ఇలా ఉష్టాసనం ఒంటే విశ్వాసం అనేది ఒంటి నడుపు చూపండి, నడుపు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని తల వెంట తీసుకెళ్ళాలి. ఎంత వీలైతే అంత, ఎంత వీలైతే అంత విశ్వాసనం ఇలా ఉంటుంది. రాని వాళ్ళకు ఏం చెప్తానంటే, రాని వాళ్ళకి ఎంత కూర్చొని ఇలా ఉంచుకొని పైకి కింది కానండి, పైకి కింది కానండి, పైకి కిందికి పాదాలకు వేళ్ళు ఎక్కాలి, పాదాలకు వేళ్ళు ఎక్కితే అనండి, మధ్యలో ఆపేసేయండి. 2 కాళ్ళు ఒకేసారి పైకి కిందికి, పైకి కిందికి, ఓకే పైకి మధ్యలో ఆపండి. ఒక అనుభాగంలోనే ఒక అనుభాగంలోనే ఆపాలి, ఒకటి అనుభాగంలో. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి సమాజంలో ఇప్పుడున్న కాలుష్యాల వల్ల, మన జీవన విధానాల వల్ల, తీసుకునే ఆహారం వల్ల శరీరాలు మన అదుపులో లేకుండా పోతున్నాయి కనుక మరి ఈ ప్రకృతి ద్వారా
యోగా ద్వారా ఈ శరీరాలను క్రమబద్ధీకరించడం కోసం మరి ఈ యోగా సాధన ద్వారా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏదైతే మన పూర్వీకులు కనిపెట్టిన యోగా ఏదైతుందో దాన్ని ప్రపంచవ్యాప్తిగా చేయడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే నిర్ణయాన్ని తీసుకున్నారో మరి దాన్ని ప్రపంచమంతా స్వాగతిస్తున్నారు. తప్పకుండా యోగా అనేది మన రోజువారీ కార్యక్రమంలో ఒక భాగమై ఉండాలా. ఈ యోగా ద్వారా మన జీవిత కాలాన్ని కానీ మన శరీరంలోని అవయవాలను కానీ అన్నిటినీ క్రమబద్ధించుకునే క్రమంలో మన ఆయుష్ను పెంచుకునే క్రమంలో మరి దీని సాధనకు మనం అందరం తోడ్పడాలని చెప్పి యోగా దినోత్సవంగా తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సిరిసిల్ల కొత్త చెరువు టాంక్ బండ్ పార్క్లోన సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటీ కార్యక్రమానికి యోగా సాధకులు పల్లికొండ గంగాధర్ గారు ఈరోజు మాకు యోగా శిక్షణ ఇవ్వడానికి ఇచ్చేశారు. వారికి కృతజ్ఞతలు. అలాగే మా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు ఇచ్చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు సిరిసిల్ల పార్టీ భారతీయ జనతా పార్టీ తరపున. అలాగే నేటి మన ఈ జీవన విధానంలో యోగా ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క మానవాళి జీవన విధానంలో ప్రతిరోజు నిత్య జీవితంలో ప్రతిరోజు యోగా కోసం సమయం కేటాయిస్తూ మానసిక స్థితిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ విన్నవిస్తూ మరొకసారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.